బ్రహ్మం గారు, మీ ఇల్లు నాకు నచ్చింది గనక ఇంకో 50,000 ఇస్తాను. మొత్తం 2.5 లక్షలు చేసుకోండి. ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు? 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో ఉండండి చెప్తా. హలో హలో చిట్టి, ఇదేదో బుల్లి రేడియోలా ఉందే. చిట్టి చిట్టి, ఇదేంటి చిట్టి చిట్టి అని ఒకటే డైలాగ్ చెప్తుంది? అరే ఇక్కడేదో బుల్లి స్విచ్ ఉందే. హలో 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 మరో మాట చెప్పండి. హలో హలో, ఎవరు మాట్లాడుతోంది? నువ్వెవరు అయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకి 10 పైసలు తక్కువైనా ఇవ్వను. వాడే సార్ కిడ్నాపర్ గాడు. 3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను. పాపను ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరీ కాకండి సార్, వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. 3 లక్షలే కదా నీకు కావాల్సింది? ఇందిరా పార్క్ రా. 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా, మాట తప్పకూడదు. ఇస్తాను. ఇందిరా పార్క్ దగ్గరే ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డాం? చాలా ఈజీ అండి. సంకలో సంచి ఉంటది, నెత్తి మీద పిల్లకుంటది, ముక్కు పుడకుంటది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే, కమాన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. సార్ కొట్టైనా చెప్పండి, చెప్పైనా కొట్టండి, ఈ బిల్డప్లేండి సార్. 3 లక్షలు కావాలరా నీకు? అవును సార్, 10 పైసలు తక్కువైనా సరే ఒప్పుకోండి సార్. ఒప్పుకోవరు నువ్వు? పాపని కిడ్నాప్ చేసి 3 లక్షలు ఇస్తే గానీ వదిలిపెట్టనంటావు? పాప ఏంటి, కిడ్నాప్ ఏంటి, ఈ బిల్డప్లేంటి సార్? నేనేదో నా ఇల్లు అమ్ముకునే విషయం మాట్లాడుతుంటే ఏంట్రో కొత్త బిల్డప్లు ఇస్తున్నావా? ఇది ఎక్కడిది? ఇదే సార్, బంజారా రోడ్ నెంబర్ 8 లో దొరికింది సార్. నేనేమైనా వస్తువులు కొంటానా పెడతానా సార్? వస్తువులన్నీ నాకు దొరుకుతాయి సార్. దొరికింది. రేయ్, నీ దగ్గర నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. చిట్టి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎవడో ఎత్తుకుపోయాడు. వాడు వీడేనా తల్లి? కాదు. అమ్మయ్యా, నువ్వు బిల్డప్ లేకుండా రక్షించావు తల్లి. కొంచెం మిమ్మల్ని కొట్టాను, కొంచెం సారీ అండి. ఓరి నాయనోయ్, ఇదేం సిటీరా బాబోయ్. బిల్డప్పుల మీద బిల్డప్పులు. ఒకడేమో టపామని కొట్టి అటు చూస్తాడు, ఇంకొకడేమో కొట్టి రంగు పడుద్ది అంటాడు. మీరేమో వేరే ఉతుకుడు ఉతికి కొంచెం సారీ అంటారేంటండి? సార్ ఇది పనికొస్తుందండి? వద్దులేండి. డ్రైవర్, స్టాప్ ద జీప్. ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్, మా సరే నన్ను కిడ్నాప్ చేస్తే ఎవరు జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాప్? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాపా? ఎవడవాడు? ఎంత ధైర్యం వాడికి? హౌ మెనీ గట్స్? ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తాను. జీప్ ఉందిగా? జీప్ ఉంది కదా, ఫాలో మీ. ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట మీరు లొంగిపో. మిస్టర్, ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కర్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో. డ్రైవర్ జాగ్రత్త, రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో. మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్లున్నాయి, నాకు అసలు జరగానే ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో. మిస్టర్ లొంగిపోవయ్యా బాబు, జీపులో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. ఆ బాబు స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. చటప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు చెక్క రేగిందంటే పంబ రేగుద్ది. భలేవారు సార్. పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహతో పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తావు ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మర్రో అని నేను ఏడుస్తుంటే వినిపించుకోరు ఏమిటండి? అవును కదా, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా? ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడవండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు.
బాధలో ఆనందం అన్నట్లు యు ఆర్ లక్కీ ఫెలో, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అసలు విషయం చెప్తారా? Damn it! ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కట్టే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరతో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్ నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి సార్, అనౌన్స్ చేయించండి సార్. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఆయన ఏంటమ్మా? చెప్పినట్టు ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు. సారీ, ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందు ఇలా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? సార్, అతను నన్ను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఒట్టు. ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్, మే ఇద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి, ఇది రక్తం కాదు, ఇంక్. ఆ. మీరు వెళ్ళిరండి సార్. ఛ, నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్ డ్రైవర్. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. వెళ్ళి కూర్చొని కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా సార్. ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను. వెళ్ళి వెతుక్కోండి. అయిపోయారు. క్యాండిడేట్ పక్కన పడితే హ్యాపీగా హాయ్. కొట్టుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సార్ నా నంబర్ కనిపించట్లేదు సార్. ఎందుకు కనిపిస్తుందిరా? దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని. కూర్చో. ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, ఇదిగో ఆన్సర్ పేపర్. ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్ బుక్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక్క ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సార్ నాకెందుకు సార్ ఈ బుక్లు, ఈ గైడ్లు? నేను నా బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర ఉపయోగించి రాస్తావా? Yes. సరే రాయరా, బుర్ర ఉపయోగించి రాయ్. ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు సార్ చూపించు. మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే వద్దన్నాను, నన్నే అనుమానిస్తారా సార్? నో క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి. రాసుకో. అయ్యో ఏ పద్మ, నీ పేపర్ ఇవ్వా ప్లీజ్. ఏ చూపివా? అచ్చి. క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడు, ఇంకేం రాస్తాడు? బుక్స్ లో ఆన్సర్లు ఎత్తికే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంట్రా బాబు, పేపర్ ఇంత టఫ్ గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్టే ఉంటుంది. రేయ్, బుర్ర గోకినా నీకు తెలియలేదురా? సార్ మీరా గోకింది? ఆ. నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్. అమ్మో, వీడితో పెట్టుకో. ఏంట్రా? ఏంటి? ఈరోజు తెలుగు పేపరా సార్? అవును. నేను ఇంగ్లీష్ ప్రిపేర్ వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? నేను నీకు సున్నా వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే. రే శాస్త్రి, చంపేస్తా కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. అరే కృష్ణ, చూసేయండి ఆన్సర్ షీట్స్. ఈ పేపర్ ఫస్ట్ ఇవ్వనివ్వండి. ఇదిగోండి. గోవిందా, మళ్ళీ వచ్చే జన్మలో కలుద్దాం.